జిల్లాలో కురిసిన వర్షం ఈదురుగాలుల వల్ల భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. పెనుగాలులు వీయడంతో చెట్లు విరిగిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం నీటిలో ఖమ్మంలోని అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది. బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. మురికి కాలువ తెగి అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జిలోనికి రావడంతో సారథి నగర్లోనికి నీళ్లు చేరాయి. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రాత్రి భారీ ఎత్తున ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి అనేక ప్రాంతాల్లో జలమయమైన పరిస్థితి, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయిన పరిస్థితి. దీంతో మొత్తం కూడా ఖమ్మం నగరం పైన, జిల్లా వ్యాప్తంగా చెప్పాలంటే ఖమ్మం నగరం పైన దీని ప్రభావం చాలా తీవ్రంగా చూపించింది. జిల్లా కేంద్రంలోని అనేక ప్రాంతాల్లో దాదాపుగా 12 గంటల పాటు కరెంటు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల చెట్లు తెగిపోయిన పరిస్థితి. అయితే మనం ఇప్పుడు చూస్తుంది ఇది కేవలం డ్రైనేజీ మాత్రం కాదు, డ్రైనేజీ లెక్క అవపడుతున్న డ్రైనేజీ మాత్రం కాదు. అవతల వైపు 3 టౌన్, అదేవిధంగా ఇతర 2 టౌన్, రెండు టౌన్లను విడదీస్తూ ఉన్న రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ కింద అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని మాత్రం నిర్మించారు. దీని కింద నుంచి రిక్షాలు, అదేవిధంగా కొన్ని వాహనాలు వెళ్ళిపోయేందుకు అవకాశం కల్పించే విధంగా నిర్మించారు. కానీ ఆ నిర్మించిన దాదాపు ₹1.5 కోటి పైగా వెచ్చించి ఇది నిర్మించారు. కానీ ఒక్క వర్షానికి, అంటే ఈ సంవత్సరం వచ్చిన, అంటే వాస్తవానికి అకాల వర్షం, ఈ అకాల వర్షానికి పూర్తిగా డ్రైనేజీ వాటర్తో నిండిపోయిన పరిస్థితి. ఈ నిర్మాణానికి సంబంధించి ఇది పూర్తిగా దీనికి సంబంధించి జాగ్రత్తలు పాటించనందువల్ల వచ్చిన సమస్య ఇది. దీంతో మొత్తం కూడా అంటే రాత్రి కురిసిన అతి చిన్న వర్షం, కేవలం అకాల వర్షానికే మొత్తం కూలిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు మొత్తం కూలిపోవడంతో, అదేవిధంగా ఇది మనకు కనపడుతుంది. ఇది పెద్ద డ్రైనేజీ, అంటే టౌన్ నుంచి వస్తున్న డ్రైనేజీ మొత్తం కూడా ఇందులో నుంచి వచ్చి ఇటు సారథి నగర్ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ఇండ్లను కూడా ముంచేసిన పరిస్థితి. తెల్లవారుజాము నుంచి వాళ్ళందరూ కూడా ఇండ్ల నుంచి నీటిని బయటికి తోడించుకోవాల్సిన అత్యంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడిన పరిస్థితి. ఈ సమస్య పరిష్కారం కోసం ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి అధికారుల్ని అడుగుతున్నప్పటికీ ఇక్కడ ఇంతవరకు దీనికి సంబంధించిన సమస్య పరిష్కారం చేయడానికి ఎవరు ప్రయత్నం చేసిన పరిస్థితి. మీరు చెప్పండి, ఇది ఏంటి, ఈ సమస్య ఎలా వచ్చింది? ఇది మామిడిగూడెం సారథి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ అనేది ఈ చుట్టుపక్కల నివసిస్తున్న ఈ 4-5 డివిజన్ల ప్రజలు చిరకాల వాంఛ. ఇది ఎప్పటి నుంచి అడుగుతుంటే మరి గత ప్రభుత్వం మరి దీన్ని ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. సంవత్సరం క్రితం ఇది నిర్మించుకొని ₹1.5 కోటి వెచ్చించి నిర్మించడం జరిగింది. దీన్ని వినియోగంలోకి తేకుండా, అప్రోచ్ రోడ్డు తేకుండా నిర్లక్ష్యం చేస్తుంటే మరి నేను గత 5-6 నెలల నుంచి దీని మీద ఉధృతంగా అధికారుల దృష్టికి, మరి అలాగే పాలకవర్గం దృష్టికి తీసుకుపోయి మరి మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పటికీ మరి మనకి అటు కౌన్సిల్ మీటింగ్లో ఇక్కడ దీన్ని తాత్కాలిక రోడ్డు ప్రారంభోత్సవం అప్పుడు మనం అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన హామీ 2 నెలల్లో పర్మనెంట్ అప్రోచ్ రోడ్డు వేస్తామని ఇక్కడ ఇది ప్రారంభించడం జరిగింది. మేము అప్పుడే చెప్పాము ఇది ప్రమాదకరంగా ఉంది, గుంటలాగా చేసి దీన్ని మూలమలుపు ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే ప్రారంభించాలి. వర్షం వచ్చినప్పుడు నీళ్లు వస్తాయి, ఇది సరిగ్గా లేదని ఆ రోజే హెచ్చరించడం జరిగింది. అయినా సరే తాత్కాలికం అని చెప్పారు. 4 రోజుల క్రితం నిర్మించిన రాత్రి వచ్చిన చిన్న వర్షానికి మొత్తం ఈ రోడ్డు అంతా కొట్టకపోయింది. మరి ఇటు ఖమ్మం సిటీలో నుంచి వచ్చే నీళ్లన్నీ, వరదని మురుగునీరు అంతా ఇందులోకి కాలువకి బలం లేకుండా ఇటు మట్టి దోమీరు కాబట్టి అది తెగి నీళ్లన్నీ అటు సారథి నగర్లో ఉన్న ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించి రాత్రి వాళ్ళందరికీ నిద్రలేని పరిస్థితి ఉంది. ఉదయం నుంచి అధికారుల దృష్టికి, పాలకవర్గం దృష్టికి తీసుకుపోయినప్పటికీ వాళ్ళు ఎవరూ ఇటేపు వచ్చి కన్నెత్తి కూడా చూడలేదు. ఇది ఏదైనా కంటి తుడుపు చర్యకి ఈ రోడ్డు చేసి వదిలేరు. ఇప్పటికైనా అధికారులు మరి పాలకవర్గం దీనిపై దృష్టి పెట్టి దీన్ని పర్మనెంట్ అప్రోచ్ రోడ్డు వేయాలని, లేని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తానని ఈ సందర్భంగా తెలియదు. ఇది అటు 2 టౌన్, సారథి నగర్, అదేవిధంగా మావిలగూడెం, ఈ 2 పట్టణాలను విడదీస్తున్న ఈ రైల్వే ట్రాక్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఇప్పటికైనా అంటే అధికారులు ఉదయం నుంచి జరిగినప్పటికీ ఇంతవరకు కూడా అధికారులు ఎవరు స్పందించిన పరిస్థితి లేదు. వార్డు కార్పొరేటర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఇంతవరకు అధికారులు స్పందించిన పరిస్థితి లేదు. మరో వర్షం ఈ రోజు వస్తే మళ్ళీ అదే పరిస్థితి. అంటే 2 టౌన్ ఏరియా నుంచి మొత్తం కూడా డ్రైనేజ్ అంతా కూడా 3 టౌన్ ఏరియాకి ఇప్పుడు ప్రవహిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, NTV, ఖమ్మం.